నేను నీ గర్ల్ ఫ్రెండ్ తో ఏ సినిమాకి వెళ్ళావురా? సినిమాకి వెళ్ళలేదురా, సరోవర్ రెస్టారెంట్కి వెళ్ళి టైం పాస్ చేశాను. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ తో నేను రెస్టారెంట్ లోనే కిస్ కొట్టేసావు అనమాట. ఏంట్రా నువ్వు అనేది? కొయ్యకరా, మీరిద్దరూ రెస్టారెంట్ లో ఆ కార్నర్ లో కూర్చుంటే మేము ఈ కార్నర్ లో కూర్చున్నాం. ఏంటిది? మా బావ మధ్య సెకండ్ హ్యాండ్ అంటగట్టాడు, రేకులు లేవు. సరే గాని ఈ రోడ్డు కోటి కడుతుందా? ఏమడిగారు? ఈ రోడ్డు కోటి కడుతుందా అని అడిగాను. ఈ రోడ్ ఉండరా పంతులు గారు, ఇంకోసారి చెప్పండి. వీడెవడో హిందీ వాళ్ళ ఉన్నాడు. ఏ రోడ్డు హై కోటి హై జాతా హై. ఓహో, మరోసారి అడగండి సార్. వీడమ్మకొడుకు మాట ఎవరు వీడుకో నాకు అర్థం కావట్లేదు. ఈ రోడ్డు కోటి కడుతుందా నాయన? మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారా? మనకెందుకు తెలీదురా? అరే రాజా, నువ్వు ఇమీడియట్ గా కోటి గారికి ఫోన్ చేసి ఆయన హైదరాబాద్ లో ఉన్నారో, బాంబేలో ఉన్నారో, మెడ్రాస్ లో ఉన్నారో, ఫారెన్ వెళ్ళారో ఇమీడియట్ గా చెప్పు సార్కి. అయిపోయాడు. లేట్ చేయకుండా చెప్పరా. హైదరాబాద్ లో ఉన్నా, మెడ్రాస్ లో ఉన్నా వాయింపుడేగా. రే, కోటి గారు మెడ్రాస్ లో లేరు, హైదరాబాద్ ప్రసాద్ లో ఉన్నారంట. ఓకే, ప్రాబ్లం సాల్వ్. పంతులు గారు, మీరు బుక్ చేసుకోబోయే పెళ్లిలో కోటి గారి మ్యూజికల్ నైట్ అదరహో అన్న రేంజ్ లో మేము ఏర్పాట్లు చేస్తాం సార్. పంతులు గారు, అన్నమయ్య సినిమా నుంచి పాడమంటారా, లేకపోతే చూడాలన్న సినిమా నుంచి పాడమంటారా? నా శార్థంలో పాట ఏదోడు పాడు. అసలు మీరేం అడిగారు పంతులు గారు? నేను ఏమడిగాను చెప్తాను నాయన. ఇదిగో ఈ రోడ్డు కోటికి చస్తుందా అని అడిగాను రా. ఓహో, సుల్తాన్ బజార్ పక్కన ఉన్న కోటి గురించా మీరు అడిగేది? ఎమ్మకడు మాడ దాని గురించే కదా ఇందాక నుంచి మొత్తుకుంటుంది. ఓకే సార్, మీరు ఇలా స్ట్రైట్. నేను చెప్తాగా పంతులు గారు, ఓయ్ మీరు కోటికి అర్జెంట్గా వెళ్ళాలా? అవునయ్య బాబు, పెళ్లికి ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు, నేను వెళ్ళేది మాజీ మంత్రి గారి తద్దినానికి. సరే అయిపోయి మీకు నేను చెప్తాగా. ఏ పంతులు గారు నాటు పట్టిస్తున్నావేంటి? ఇప్పుడు ముందు ఇలా బైక్ ఎక్కాలి. ఎక్కాను, బైక్ స్టార్ట్ చేసుకోవాలి. చేసుకున్నాను, కోటికి వెళ్ళిపోయి అంతే. అది వెళ్ళిపోతుంటే నేను ఇక్కడ ఉన్నాను ఏమిటి? అమ్మ నాయను. ఒరే అబ్బాయి, అబ్బాయి పంతులు ఏంటి ముట్టేసుకుంటున్నావు? ఆడ లేడీస్. వీడు లేడీసా? వాడు మగాడా? మీ అమ్మ గడుపులు మాడ. సరే గాని మీ ఫ్రెండ్ బండి తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదంటయా? ఫ్రెండా? ఎవడ ఫ్రెండా? అయినా రోడ్డు మీద మాట్లాడే ప్రతి అర్థమైన ఫ్రెండ్ అయిపోతాడేటి? అంటే వాడు నీకు ఫ్రెండ్ కాడా? ఆడెవడో నాకు తెలియదు. పంతులు, మనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరో లేరు, అంతా గర్ల్ ఫ్రెండ్సే. మీ అమ్మ గడుపు మాడ. అయితే మా ఊళ్ళో చెప్పింది అక్షరాల నిజమేనమాట. ఈ హైదరాబాద్ లో పెద్ద పెద్ద దగులు బాజీ వేదవులు ఉన్నారు. మా బావలు నా కంటకట్టిన సెకండ్ హ్యాండ్ బట్టి కూడా కంటాం నిన్ను పోలీసు వాళ్ళకి అప్ప చెప్తా. పోలీసుల దగ్గరికి వెళ్తే మనమే. అరే పంతులు, అబ్బాయి సార్, హెడ్లైన్స్ ఏమిటో? ఏముంది సార్, ఎయిర్పోర్ట్ లో ఆగి ఉన్న విమానాన్ని ఎవరు ఎత్తుకుపోయారట. వీళ్ళమ్మ కడుపు మాడ. ఆగి ఉన్న విమానాన్ని ఎత్తుకుపోయారంటే వెళ్ళదు నా బండో లెక్క. అంతే కదండి. ఒరే గడ్డం, మాట బండం ఏంటండి? ఓ బండం కొట్టవా. సిటీలో దగులు బాజీ అసలు ఎక్కువయా? బంగారం అంటే నా బండిని ఎత్తుకుపోయి వీళ్ళు అమ్మ కడుపులు మాడ. ఆ గడ్డం గారు దొరకాలి కానీ బొండం చెక్కేస్తారు వీడు అమ్మ కడుపు మాడ. ఇంతకీ బొండం ఎంత? పెద్దానికి ఆయన నీ శార్థం. ఇదిగో పుల్లగా వచ్చింది. వాడు దొరకాలి గడ్డం. ఏంటి జాకెట్ వేసుకున్నావా? నాయనో ఎంత బాగా చెప్తున్నది, మొగునాగా చేస్తున్నది. డౌటా? కావాలంటే చూసుకో చిన్నయ్య. అమ్మ ఎలా చేస్తుందో చెవే.
పర్వాలేదు చెయ్యమ్మా. మీ అమ్మ ఇప్పట్లో రాదు, ఊళ్ళో బోలెడని చెప్పారాలు. చెయ్యి చెయ్యి. రేయ్ పెద్దడా సిన్నడా ఏ సైడ్ రాండి. ముండా సొగ్గాడ ముండా సొగ్గాడ ముండా సొగ్గాడ కూర్చో. గాడికి యలమంచిని రమణమ్మ కూతురు జిల్లాకే ఫస్ట్ వచ్చిందన్న సంగతి ఈ లడ్డు రుచి మరీ చెప్పు వేధవకి. వాడు కుళ్ళి కుళ్ళి చావాలి. లడ్డు అండి. నువ్వు వెనక్కి నుంచోరా, భుజాన్ని తగులుతుంది. ఏంటిది? లడ్డు. ఇక నీడు గారు ఇలానే ఇలానే వెంకటరారు చాలా ముఖ్యమైన బాబు లడ్డు. ఏంటో విషయం? ఏముందండి నేను తినని చెప్తాను. చెప్పయ్యా, చిన్ను లడ్డే కదా, ఏంట్రా మ్యాటర్ చెప్పు. మన ఊళ్ళో ఒక అమ్మాయి జిల్లా మొత్తం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంటండి. వాళ్ళ అమ్మగారు ఆ సంతోషంతో వెంకటరావు గారికి ఈ విషయం నొక్కి నొక్కి చెప్పి చేతిలో లడ్డు ఎట్టి రమ్మన్నారండి. మన ఊర్లో ఎవరు పిల్లరా? యలమంచిలి రమణమ్మ గారు అమ్మాయి అంటే యలమంచిలి రమణమ్మ గారి కూతురు స్టూడెంట్ నెంబర్ 1 అన్నమాట. స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్ కదా ఆయన సినిమాలోనయ్యా. ఈ అమ్మాయి చదువు నెంబర్ 1, చదువు నెంబర్ 1, చదువు నెంబర్ 1. బంగారు లాంటి లడ్డు నేలకేసి కుట్టాడేంటి? ఓకే హౌస్ఫుల్. రే సీతరాజులు దిగండి. షకీలా సినిమా చూపిస్తాను, ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నీకు కావాల్సిన సకల సినిమా కదా, దాని అమ్మ ముగుడు సినిమా చూపిస్తా. ఎక్కడ? ఈ డొక్కు పార్క్ లోనా? నాకు ఫుడ్ పెట్టే పార్క్ ని డొక్కు పార్క్ అన్నా అంటే తొక్కలు వేసిపోతే. లోపల ఏదన్నా కొత్త థియేటర్ కట్టారా? ఫ్రీ మ్యాక్స్ అని 50 years బ్యాక్ కట్టింది. ఇవన్నీ నీకు అవసరం. హాఫ్ టికెట్ షో టైం అయిపోతుంది, డబ్బులు కట్టండి. మార్వాడు కొట్టుకెళ్ళి మటన్ బిర్యానీ పార్సల్ అడిగినట్టు మున్సిపల్ పార్క్ తీసుకొచ్చి మన ఆలం సినిమా చూపిస్తానంటాడు. ఓన్లేరా సినిమా చూపిస్తా అంటాడు కదా, డబ్బులు ఇచ్చేద్దాం పట్టండి. అంతేనా? అంతే. షకీలా సినిమానే చెప్పాను కదా సైజులు. ఓకే. ఇంతకీ సినిమా పేరేంటో? ఆ ఒక్కలకి ఇద్దరు, అవసరం అయితే ముగ్గురు. పర్లే అడ్జస్ట్ అయిపోద్ది. సరే మనిషి 2 ప్యాకెట్ తీసుకోండి. ఇప్పుడు అవసరమా? బాగా అవసరం. లోపల ఫుడ్ ఉండదు. వితౌట్ బ్రేక్ వితౌట్ లంచ్. ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉన్నారు. అటు దిక్కులు చూస్తారట్రా, మనుషులు దిక్కులంట. ఇదేంటిది? జనాలు లేరు, కుర్చీలు లేవు, స్క్రీన్ లేదు. ఇదే థియేటర్ రా బాబు. ఇది ఓపెనర్ థియేటర్ రా బాబు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకుని సినిమా చూడడానికి రారు, సినిమాలు యాక్ట్ చేయడానికి వస్తారు. మీకు చెప్పలే చచ్చిపోతాను. ఎలాంటి షో టైం అయిపోతుంది. చూడండి ఆ చెట్టు కింద కప్లింగ్ మీద అంటారు. వేస్తారు జరగండి. షకీలా సినిమా అయితే స్క్రీన్ మీద, ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ షోరా. థ్యాంక్స్ రా మామా. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఈ పార్క్ ని మీలాంటి బకరాగాన్ని నమ్ముకుని రాయబండి కోటమూరు రోడ్ లో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నా. మీ ప్రోత్సాహం ఇలాగే ఉందనుకో, బిజినెస్ బాగా పెరిగి రాయబండి సగం కొడేస్తాను. చూసుకోండి బాగా చూసుకోండి. రే వీళ్ళు మనం చూస్తున్నా కూడా పట్టించుకోవట్లేదురా. ప్రేమ గుడ్డిది, ప్రేమే కందా ఖాను, లవ్ ఇస్ బ్లైండ్. ఏమండే ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినచ్చు, మీరు చూసుకోండి. చూడండి ఇదిగో ఆ చెట్టు కింద చూసారా, ఏదైనా చేస్తాడు. కాలేజీలు ఎగ్గొట్టి ప్రేమ పేరుతో ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు. వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే అంతే. ఫ్రెండ్స్ సారీ ఫర్ ద బ్రేక్. పోలీసులు వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళతో మళ్ళీ కూడా తీసుకెళ్ళిపోతారు. వచ్చాడు. అసలు మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మిమ్మల్ని బొక్కలు వేస్తారు. వెళ్దాం పదండి. ఏంటిది? నల్లకోటు అంటే లాయరు మిమ్మల్ని బొక్కలు మీరే అన్న ఇచ్చి.
చెప్పన్నా వినడు, విన్నా పట్టించుకోడు. ఖమోష్. ఎవరు మాట్లాడలేదు సార్. ఇప్పుడు నువ్వు మాట్లాడే. వెళ్ళండి. చెట్లు, పుట్టలు, చేమలు, ఆకులు, ఒక్కలు అన్నీ వెదకండి. ఎవరిని వదలొద్దు, ఒక్కడిని కూడా వదలొద్దు. అందరినీ తీసుకురండి. వెళ్ళండి. ఆగండి. వాళ్ళ అమ్మ అయ్యల పేర్లు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు, కానీ వదలొద్దు. వెళ్ళండి. ఆగండి. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఎవరి మాట వినడానికి వాళ్ళకి చెప్పండి. వెళ్ళండి. సార్ మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే వెళ్ళండి. సీతయ్య మీ ఇద్దరు వెళ్ళారండి. ఇంత పెద్ద పార్క్ ఉండగా మూల కూర్చొని మురుక్కుంటున్నారేంట్రా కారణం? అది కాదు సార్, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. దేని గురించిరా? ఇంటి గురించా, ఒంటి గురించా, పడగటింటి గురించా, దేని గురించి? నేను ప్రేమించకపోతే చేస్తానంటున్నాడండి. చేస్తానంటున్నాడా? వాడి చావలా ఉంచు. వాడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి ఆ మొక్కల తోట నిన్ను ఎక్కువగా ప్రేమించేసాడు అనుకో, నీ కడుపుస్తే నీ అమ్మా నాన్న చావడం ఖాయం. ఏ డౌటా? డౌటా? ఎద్దవ్వా తెలుగు నీకులాగా జుట్టు ఒకటి మళ్ళీ రెడీ ఎక్కడ దీపో. నెక్స్ట్ ఏరా, నీకు మూతి మీద మేసం ఇంకా పూర్తిగా మొలవలేదు, దానికి బయట వేసుకునే వయసు ఇంకా రాలేదు. ఏంట్రా మీ ఇద్దరికి రొమాన్స్? అది కాదు సార్. ఇంకెప్పుడు దొరకం సార్. ఓసి నీ దుంపదేగా, ఇంకెప్పుడు దొరకం సార్ అంటున్నావు కానీ చెయ్యము సార్ అంటే కమాన్. నీ సంగతి ఏంట్రా? సిస్టరా అంటే నర్సా? ఏ హాస్పిటల్ రా? అలా అయిపోయావేంట్రా? సెంటిమెంట్ కి యాంటీ సెంటిమెంట్ వస్తున్నావా? ఎవరి మాట వినడు. వీళ్ళ కూడా చెప్పే కిందరా. రండి సార్, మేము ప్రేమికులం. మా ప్రేమ సాక్షిగా ఈ జెండా. మా యూత్ తలుచుకుంటే మీరేమవుతారో తెలుసా? ఏమవుతావురా? సినిమా డైలాగులు చెప్తున్నావా నాకు? ఈ జెండా ప్రేమ కథలు మానేసి కెరీర్ మీద దృష్టి పెట్టండి రా, పైకి వస్తారు. అనవసరంగా చేయి చేసుకోకు. మా బాబా ఏసీపీ తెలుసా? అయ్యి బాబోయ్, నువ్వు ఏసీపీ కూతురువా? అవును. అంటే నేను ఇండియం చేయకూడదా? యూస్లెస్ ఫెలో. ఎవరైనా సరే నాకు లెక్కలేదు. ఈ సీతయ్య ఎవరి మాట వినడు, పట్టించుకోడు. ఎక్కడ వీళ్ళు కూడా చెప్పు. అది అమెరికా బొమ్మ, పగిలితే నా మూతి పగలు కొడతాడు. ఆ అమెరికా పిచ్చోని ఎట్టా పెళ్లి చేసుకున్నారమ్మా? ఏం చెప్పనే, అదో కన్నీటి కుళాయి కదా. ఆ కుళాయి ఏంటో చెప్పండమ్మా. అప్పుడు నా వయసు 7 ఏళ్ళు. నేను 3వ తరగతి చదువుతుండేదాన్ని. అప్పుడు నేను చాలా అందంగా ఉండేదాన్ని. మా బళ్ళో సుందరం అనే అబ్బాయి నన్ను ప్రేమించాడు. నాకు తెలియని పాఠాలన్నీ తన బలపంతో సుందరం నా పలక మీద రాసేవాడు. జీడీలు తెచ్చి తినిపించేవాడు. అప్పటి నుండి మా ప్రేమ జీడిపాకల్లా స్కూల్ ఫైనల్ వరకు సాగింది. నేను సోనాలి బింద్రేలా ఉంటానని ఈ పొట్టోడికి నేనంటే ప్రేమ. మా నాన్నకేమో నన్ను అమెరికా వాడికిచ్చి చేయాలని కోరిక. ఈ బట్టతలోడు అమెరికాలో ఉంటున్నానని చెప్పి మా నాన్న మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయ్యాక తెలిసింది ఈ పొట్టోడు ఉండేది అమెరికాలో కాదు, అమీర్పేటలో అని. ఆ తర్వాత అమెరికా వెళ్ళడానికి చాలా సార్లు ప్రయత్నం చేశాడు. పాపం పోలీసులు పోనివ్వలేదు. ఏం పాపం? వీడి పాస్పోర్టు నకిలీ అని. ఇంకా నయ్యం మా అన్నయ్య మొహం చూసి జైల్లో పెట్టలా. అప్పటి నుంచి ఈ అమెరికా పిచ్చోడితో మనసు చంపుకుని కాపురం చేస్తున్నా. ఇంతకీ అయ్యగారు అమెరికా ఎందుకు వెళ్ళాలనుకున్నారమ్మా? టాయిలెట్లు కడగడానికి. ఆ పనికి అంత దూరం ఎందుకమ్మా? నన్ను తీసేస్తే ఇక్కడే చేసుకోవచ్చుగా. సర్లే, నువ్వు నోరు మూసుకుని పని చూడు. అమ్మగారు, అమెరికా పిచ్చోడు వచ్చాడు. ఏం చేస్తున్నావు అక్కడ? మతే కాదు, సూప్ కూడా పోయినట్టుంది. ఏం చేస్తున్నావు అక్కడ? ఇల్లు తుడుతున్నాయి గారు. ఇల్లు తుడుస్తున్నాయి గారు? ఇల్లు తుడడానికి నువ్వెందుకు? మేము ఉన్నాం కదా. మేము అమెరికా పోవాలనుకుంది అందుకే కదా. అమ్మో, ఈ పొట్టోడు మేము మాట్లాడుకుందంతా ఎన్నట్టున్నాడు. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. అమెరికన్స్ జీనియస్లు. చూడు, ఇక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ మళ్ళీ ఇక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ తుడిచించాలి. ఇక్కడికి రా, చూడు. స్టాప్, ఆపే. పంచువాలిటీలో అమెరికన్స్ కు పెట్టింది పేరు. ఇప్పుడు టైం ఎంత అయింది? పొద్దుటాలు 9 అయింది బాబు గారు. పొద్దుటాలు 9 కాదు, నైట్ 9. పిచ్చి ముదిరినట్టుంది. ఇదిగో డబ్బులు తీసుకో. దేనికండి?
ఓవర్ టైం. నీ డ్యూటీ 7 o'clock వరకే కదా, 9 వరకు చేసావు. 2 hours ఎక్స్ట్రా టైం తీసుకో. ఇంకో 2 గంటల పని చెప్పండి. నీ ఇష్టం వచ్చిన సేపు చేయడానికి ఇది ఇండియా కాదు, అమెరికా. పూర్ ఇండియన్స్. సారు సారు ఏంటండి? దా కూర్చో. ఇందాకంటే పని మనిషికి లవ్ స్టోరీ చెప్తున్నావు. అవును, నిన్ను ప్రేమించిన పేరేంటి? సుందరం. సుందరం? అలా మెలికి తిరిగిపోతున్నావేంటి? సుందరం పేరు చెప్తే నన్ను నేను మర్చిపోతాను. నిన్ను నువ్వు మర్చిపోతావా? వాడు జీడీలు పెట్టేవాడా? మిఠాయి కూడా పెట్టేవాడా? ఇంకేం పెట్టేవాడే? పిచ్చ పిచ్చ వేషాలు వేస్తూ ఇంకొకసారి వాడి పేరు ఇక్కడ చెప్పావంటే నారికి అవతల పారేస్తాను. కోపం ఎందుకండి? అదెప్పుడో చిన్నప్పుడు జరిగింది. నేనేంటో మీకు తెలీదా? అది సరే, ఈ గెటప్లో వచ్చావంటే? మీరు పనమ్మాయిని పంపించేశారు కదా, ఇంటి పనులు చేస్తున్నాను. రాత్రిపూట ఇంటి పనులేంటే? ఇది రాత్రి కాదు, పగలు. ఇది రాత్రినే. కమ్మా అమ్మ అనుకునే టైం. ఒరే దుర్మార్గుడా, దీనికి రాత్రి పగలు లేదా? దీనికి సీజన్లు ఉండవే. కమాన్ కమాన్ అంటే ఇలా అనుకుంటే వాచ్మెన్ పిల్లలు ఎలా పుడతారే? నేను డిగ్రీ 3rd క్లాస్లో పాస్ అయ్యానని మా అమ్మ ఆ రోజుల్లోనే 5,000 పెట్టుకొని ఇచ్చింది సార్. ప్యూర్ గోల్డ్ సార్. 30 ఏళ్లగా ఇదే వ్యాపారంలో ఉన్నాను. కంటితో చూసి చెప్పగలను బంగారం మంచిదో కాదు. మరి గీకుడు ఎందుకు? 300 సార్. 300 300. ఓహో, మీరు తాగట్టుకు అనుకుంటున్నారా? నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను. నే కొనే రేటే చెప్పాను. అన్యాయం సార్. చిన్నపిల్లని కూడా చూడకుండా ఇలా మోసం చేయడం తప్పు సార్. నే చేసిన తప్పు కాదు బాబు, నువ్వు మాట్లాడే తప్పు. 1, ఇది మోసం కాదు, వ్యాపారం. 2, నువ్వు చిన్నపిల్లాడివి కాదు. థ్యాంక్స్. ఈ బజార్లో ఉన్నది మీ షాప్ ఒకటే కాదు. ठीक है चीचा जी, नमस्ते, बहुत बहुत शुक्रिया. क्या बात है? ఇలాంటి సరుకు మేము కొనం. అర్థమైంది సార్. ఆయన మీకు ఫోన్ చేశారు కదా? చదువుకున్నాళ్లే ఉన్నాం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇలాంటివి ఈ సందులో ఇంకెవరూ కొనరు. కొన్నా ఆయన కన్నా ఎక్కువ ఇవ్వరు. నీ కర్మగాలి మధ్యలో పోలీసులు పట్టుకున్నారే అనుకో, అది కొన్నదా కొట్టేసిందా అని అడుగుతారు. నువ్వు నాదే అంటావు. వాళ్ళు ప్రూఫ్ ఏంటి అంటారు. నువ్వు చూపించలేవు. ప్రూఫ్ చూపించి తీసుకెళ్ళమని వాళ్ళు ఉంగరం తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఉంగరం ఉండదు, 300 ఉండవు. కాబట్టి కామ్గా వెళ్ళి ఈ ఉంగరం ఆయనకిచ్చి ఆయన ఇచ్చింది పుచ్చుకో. సార్ 200 ఉన్నాయి సార్. నేను 200 ఇచ్చాను. ఏ? ఇప్పుడే బంగారం రేటు పడిపోయింది చూడు. నమస్తే సేట్జీ. నా ఫ్రెండ్ సేట్జీ. నమస్తే. కూర్చోండి. తన ఎగ్జామ్ ఫీజు కట్టాలి, అందుకే గొలుసు అమ్ముదామని వచ్చాం. అన్నట్టు నీ పేరేంటి? జూలీ. జూలియట్. జూలియట్. నీ పేరేంటి? జూలియట్ ఫ్రెండ్ రోమియో. రోమియో. నువ్వు గొలుసు గొలుసు. దొంగ సొమ్ము కాదు కదా? మా మొహాలు చూస్తే అలా అనిపిస్తుందా సేట్జీ? మీది కాదు, నీది. माल अच्छा है. रेट कितना है? 3. 3 మీ లక్కీ నెంబరా సార్? నిన్న కూడా 3 అన్నారు. 3000. 3000. ఇది 30,000 గొలుసు. కానీ అంతకన్నా ఎక్కువ రాదు. అక్కర్లేదు, నేను వేరే చోట అమ్ముకుంటాను. ఆగాగు. ఈ సందులో ఇంకే షాప్కి వెళ్ళినా ఎవరు కొనరు. కొన్నా ఆయన ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇవ్వరు. నీ కర్మగాలి మధ్యలో కానీ పోలీసులు పట్టుకున్నారనుకో, కొనదా కొట్టేసిందా అని అడుగుతారు. నువ్వు నాదే అంటావు. వాళ్ళు ప్రూఫ్ ఏది అంటారు. నువ్వు చూపించలేవు. ప్రూఫ్ చూపించి తీసుకెళ్ళమని వాళ్ళు గొలుసు తీసుకెళ్ళిపోతారు. అప్పుడు గొలుసు ఉండదు, డబ్బులు ఉండవు. కాబట్టి కామ్గా గొలుసు ఆయనకి ఇచ్చేసి ఆయన ఇచ్చింది పుచ్చుకో. అంతే కదా సెడ్జీ? కరెక్ట్ గా చెప్పు. నాకే అక్కర్లేదు, వెళ్దాం. ఈ ఒక్కసారికి నా మాటను. నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే లోపు బంగారం రేటు 1000 రూపాయలు పడిపోతుంది. ఏమంటారు సెడ్జీ? చెప్పలేము, కానీ నాకు ఇష్టం లేదు. నువ్వు ఆగు. మీరు ఇంకో మాట చెప్పండి సెడ్జీ. 5000 ఇస్తానయ్యా, అదే లాస్ట్. మీరు డబ్బులు ఇవ్వండి, నువ్వు గొలుసు ఇవ్వు. పర్లేదు ఇవ్వు. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ సేట్జీ. మీ మేలు జన్మలో మర్చిపోలేం. నమస్తే. నమస్కారం పెట్టు. నమస్తే. పద పద. నాకు డౌట్. ఏంటి? మనం చేసింది తప్పు కాదా? మనం చేసింది తప్పు అయితే అసలు దీపావళి ఉండేది కాదు. దానికి దీనికి సంబంధం ఏంటి?
ఓ చెడ్డోడి మీద మంచోడు గెలిస్తే పండగ చేసుకుంటారు. ఇప్పుడు మనం చేసేది అదే. అలాగా? మధ్యలో ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నువ్వు ఎక్కడ డూప్లికేట్ బదులు ఒరిజినల్ ఇచ్చేస్తావేమోనని. అయినా ఎందుకంత లేట్ చేసావు? లేట్ ఎక్కడ చేశాను? ఆయన అడిగిన వెంటనే తీసి ఒరిజినల్ గొలుసు ఇచ్చాను. టెస్ట్ చేయగానే తీసి మెల్ల వేసుకున్నాను. నేననేది రెండోసారి తీసినప్పుడు. ఓహో, రెండోసారా? ఒరిజినల్ కిందకి జరిపేసి డూప్లికేట్ జాగ్రత్తగా తీస్తుంటే కొంచెం జడ పట్టేసింది. ఎనీవే, నాకెంత బాధగా ఉంది తెలుసా? దేనికి? నువ్వు ఇంకొంచెం బాగా యాక్ట్ చేస్తుంటే కనీసం 10,000 బాధేసేవాళ్ళం కదా. ఎంత ధైర్యం చేసా వాళ్ళకి ఈ బజారుకు వచ్చి నీ షాపులో నిన్ను మోసం చేయడమా? అరే, చిన్నప్పటి నుంచి వాళ్ళ పొట్టాకుట్టి వీళ్ళ పొట్టాకుట్టి సంపాదించాడు సార్. పాపం వాళ్ళ ఆవిడ డబ్బులు అడిగినా నగలు తాగట్టు పెట్టమంటారు. అంత నిజాయితీ పడు సార్. ఆయన ఎలా మోసం చేయాలనిపించింది సార్ వాళ్ళకి. ఆయన పిల్లలకు కట్టిన ఫీజు మీద కూడా వడ్డీ వసూలు చేస్తాడు సార్. అంత నిక్కచ్చిగా ఉండే మనిషి మీద ఖర్చు తీసుకున్నారు సార్ వాళ్ళు. ఒరేయ్, వాళ్ళు తీసుకెళ్ళింది 5,000. నువ్వు వీడి పరువు మొత్తం తీసేస్తున్నావు. కాకా నన్ను ఆపు ప్లీజ్. అంత ఎమోషనల్ అవ్వకండి. ఆయన ఇప్పటికే శ్వాస వచ్చి పడిపోయేలా ఉన్నాడు. మీరు చెప్పండి సార్, వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పారా? రోమియో జూలియట్.